ఇటీవల కాగ్ వెల్లడించిన నివేదికపై ప్రభుత్వం సమాధానమివ్వాలని శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కోరింది. సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అవినీతి, నిర్మాణాల్లో అవకతవకలపై ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం ఇరుకున పడ్డట్టయింది. నెల రోజుల్లోగా కాగ్ నివేదికపై వివరణ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు తెలిపారు. ఎక్స్పెండిచర్ ఉందనేటువంటి కాగ్ అభ్యంతరం, దాని గురించి కూడా మేము ఎగ్జామిన్ చేయడం జరిగింది. అదేవిధంగా అడిషనల్ ఆయకట్టు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా అడిషనల్ ఆయకట్టు ఏదైతే క్రియేట్ చేశారో ఇరిగేషన్ పొటెన్షియల్, వాటి మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు మెంబర్స్. అంచేత ప్రాజెక్ట్ వైజ్ ఏ సంవత్సరంలో చేపట్టారు, ఏ సంవత్సరంలో కంప్లీట్ అయింది, ఇంకా కంప్లీట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక టేబులర్ ఫార్మ్లో ఇమ్మని చెప్పాం. అది రేపు వస్తుంది. రేపు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఇది 2003-2004కి సంబంధించినటువంటి, 2004-2005కి సంబంధించినటువంటి. అందుచేత ఇవన్నీ అయిన తర్వాత ఈ యొక్క మొన్న రీసెంట్ కాగ్ రిపోర్ట్ గురించి కూడా మెంబర్స్ రైజ్ చేయడం జరిగింది. అంచేత దాని మీద 1.5 month టైం కావాలని గవర్నమెంట్ అడిగారు. మేము 1.5 month చాలా లాంగ్ పీరియడ్, కుదరదని కమిటీ మెంబర్ చెప్పారు. సరే, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి, మా రికార్డ్స్ అన్ని లోకాయుక్త నుంచి తెచ్చుకోవాలి, ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి అనేటువంటి రీతిలో మాట్లాడారు. అంచేత 1 month మ్యాక్సిమం టైం ఇచ్చాం. మేము 1 monthలో కూడా రికార్డ్స్ అన్ని తెప్పించి పెట్టమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది.